సార్ రామదాస్ గారు, ఇప్పుడు ఇది కంట్రోల్ చేయకపోతే ఇప్పుడు వారి కొడుకు కూడా ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నారు. గత 5 ఏళ్ల నుంచి వారి కొడుకు కూడా ఇదే అరాచకాలు చేస్తున్నారని బాధితులు వచ్చి చెప్తున్నారు. ఇప్పటికైనా గనక కంట్రోల్ చేయకపోతే ఇంకా ఇది ఈ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నట్టు కనిపిస్తుంది. వారసత్వం అంటే ఎవరైనా ఒక మంచి విషయాలు తీసుకొస్తారు, కానీ ఈ రకంగా భూ కబ్జాలు చేయడంలోనా? సార్ వీళ్ళు ఎంతటి దుర్మార్గులు అంటే అసలు చెబితే సార్ మీది ఏబిఎన్ డిబేట్ లో 10 రోజులైనా చెప్తానే పోవచ్చు. వీళ్ళని మదనపల్లి బైపాస్, రింగ్ రోడ్ బైపాస్ లో రాయల్ వర్క్ అనే ఒక ఫర్నిచర్ షాప్ పక్కన దాదాపు 5 ఎకరాలు సార్. రామాంజులు అని నా క్లాస్మేట్, ఆ వ్యవహారంలో అతన్ని చంపేశారు. చంపేస్తే ఇప్పుడు కుటుంబంలో 10 మంది ఉన్నారు అనుకోండి సార్, ఏ ఒకరి దగ్గర పైసానో అర్ధ పైసానో రాసుకోవటము, మొత్తం కబ్జా చేయటం. కబ్జా చేసి దాన్ని అంతా కూడా ఈ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి నిర్వాహక విధి ఎవరు ఈ మాధవరెడ్డిని ముందర పెట్టుకొని చేసేటప్పటికి ఈ రోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ కి ఆమె కడపలో ఉంటారు. వీళ్ళ దెబ్బకు భయపడిపోయి నాకు కూడా ప్రాణహాని ఉందని చెప్పనేసి ఒక లేడీ, భర్త కోల్పోయిన శ్రీమూర్తి, ఆమె కడపకి వెళ్ళిపోయి తలదాచుకొని ఈ రోజు ధైర్యంగా ఆమె సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి సబ్ కలెక్టర్ ఆఫీసులో సిసోడే గారు లేకపోతే ఆఫీసులో సూపరింటెండెంట్ కి అప్లికేషన్ ఇచ్చి నాకు ఒక కాపీ ఇచ్చింది సార్. ఇచ్చి సార్ ఇదంతా అయిన తర్వాత అమ్మ నువ్వు మరి ధైర్యంగా నిలబడుకుంటావంటే నరికేస్తాను ఈసారి నా భూమి దగ్గరకు వస్తే నాకు ధైర్యం వచ్చింది, ప్రభుత్వం నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఆ రోజు భయపడి నేను పారిపోయాను, నా బిడ్డలు కూడా తీసుకొని కడపలో కాపురం ఉంటున్నాను. ఈ రకమైన రివోల్ట్ సార్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చరిత్ర ఏం చెప్పింది, ఎక్కడైతే అణచివేత ఉంటుందో విప్లవం అక్కడే పుడుతుంది. ఈ రోజు ఈ పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అరాచకాలకి, భూ అరాచకాలకి, మైనింగ్ దందాలకి, లిక్కర్ మాఫియాకి, మొత్తం అన్నిటికి కూడా ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. మనం ఏం సామాన్యమైన తీర్పు కాదు సార్ అది, ఆ తీర్పు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఇంకా ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా బయట పెట్టిన తర్వాత పబ్లిక్ లో కూడా ఒక ధైర్యం వచ్చింది. ప్రతి ఒక్కరూ చెప్తారా, ఒక స్త్రీమూర్తి వితంతువు నేను నిలబడుకుంటాను, గొడవలు తీసుకొని నా సైట్లో నేను నిలబడుకుంటాను అంటాను. కాబట్టి తప్పకుండా ప్రజల్లో తిరుగుబాటు వచ్చిన రోజు, ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజు, ప్రజలు కన్నీరు చేసిన రోజు ఇట్లాంటి వాళ్ళు ఏంది సార్, సద్దాం హుసేన్ లాంటి నియంతలే చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు. కాబట్టి పెద్దిరెడ్డి వీళ్ళ కుటుంబము, ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ అరాచకము, ఈ రాజారెడ్డి రాజ్యాంగము, కానీ సహకరించిన అధికారులు ఎలా ఇవాళ వారికి ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్ష అనేది కావాల్సిందే కదా. ఇంకొకసారి ఇటువంటి తప్పుడు పనులకు సహకరించకుండా ఉండాలి అంటే సార్ మీకు ఈ సందర్భంగా విషయం చెప్తారు. ఇందాక చెప్పా కదా, ఏదైతే పుంగూరు మండలము పాలంపల్లి సర్వే నెంబర్ 6 లో నా క్వారీలను ఎప్పుడైతే సీజ్ చేసి ఒక అధికారిని అడ్డం పెట్టుకుని సీజ్ చేయించారో, ఈజ్ అన్ IFS, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్. ఆయన భార్య ఒక IAS. ఆయన ఈ మధ్యకాలంలో నన్ను కలిసి వేడుకుంటాడు, తప్పైపోయింది అంటాడు, కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకుంటాడు. ఆ రోజు వాళ్ళు చేసే భవిష్యత్తులో అధికారి ఇట్లా చేయకుండా ఉంటాడు అనేది నేను పిలుపునిస్తున్నా ఈ సందర్భంగా. కరెక్ట్ సార్. ప్రసాద్ గారు,